ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న మా బీసీ సోదరుల, చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్ళల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్ళల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. 12 నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తెలిసి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీని అని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీని అని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా? మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మీకోసం కొట్లాడుతున్నా, నేను మీకోసం పనిచేస్తున్నా. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలల్లా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈరోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా? మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ 30 ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు. కృష్ణమాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు, మోడేమో కృష్ణమాదిగకు ముద్దు పెట్టిండు, సంతోషం, మన కృష్ణానికే పెట్టిండు ముద్దు. కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద? సుప్రీంకోర్టు చెప్పింది కదా. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే, దళితుల పట్ల ఆపేక్ష ఉంటే, దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగ గారు, కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా. కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా? వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులను అడగదలుచుకున్నా. దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య, జటిల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ని ఈరోజు 12 నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా? మిమ్మల్ని 12 ఏళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని నేను అడుగుతున్న సోదరులారా. బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలు అయింది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును, ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు? వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది.